వినేవాడు వెర్రోడైతే చెప్పేవాడే మేధావని. ఇప్పుడు నరేంద్ర మోడీ మీద కోపం. మోడీ ఇన్నాళ్ళు పరిపాలన నెహ్రూ రికార్డుని అధిగమించాడంటే కడుపు రగిలిపోతూ ఉంటుంది. దానికోసం నెహ్రూ జైల్లో 3259 రోజులు ఉన్నాడు, దాన్ని కూడా బ్రేక్ చేస్తారా అని ప్రశ్నించారు. బ్రిటిష్ వాడు వచ్చి పరిపాలిస్తే బ్రేక్ చేద్దామండి, కాకపోతే బ్రిటిష్ వాడిని బొక్కలో దోసి ఇప్పుడు బ్రేక్ చేస్తాం. అంతేగాని బ్రిటిష్ వాడికి లొంగిపోయే జవహర్లాల్ నెహ్రూ లాగా నరేంద్ర మోడీ ఉండడు. బ్రిటిష్ వాడు కాళ్ళు నాకినటువంటి వాళ్ళలాగా నరేంద్ర మోడీ ఉంటాడని నేనైతే అనుకోను. బ్రిటిష్ వాళ్ళకి సిగరెట్ వెలిగిచ్చేటటువంటి దిక్కుమాల స్థితిలో ఉంటాడనుకోను. బ్రిటిష్ వాళ్ళ కోసమనినే కదా అతను ప్రధానమంత్రి. బ్రిటిష్ రాజరిక పాలన మీద ప్రమాణం చేసి మొట్టమొదటి ప్రధాని అయినోడు, బ్రిటిష్ వాళ్ళ తరపున ప్రధాని అయినోడు ఆయన. ఇంకోటి జైలు అనేది ఒక పెద్ద ట్రాష్. గాంధీ నెహ్రూలు జైలు అనేటటువంటిది కేవలం కాగితాల మీదనే వాళ్ళ ఇంటినే జైలుగా మలిచినట్టుగా రికార్డుల్లో చూపించినటువంటి వాళ్ళు బ్రిటిష్ వాళ్ళు. మిగతా వాళ్ళని ఇబ్బంది పెట్టేటటువంటి సందర్భంలో నాటకాలు ఆడడానికి వాళ్ళు ఎప్పుడు జైలు గోడల లోపల లేరు. ఈ నాటకాలు మానేస్తే బెటర్.